డియర్ స్టూడెంట్స్, ఓకే, మనము గ్రామీణ స్థాయిలో ఎన్ని సంస్థలు 1961 నుండి పనిచేస్తూ ఉన్నాయి, ఆ తర్వాత 71లో ఎన్ని సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి, తర్వాత ఎండ్ ఆఫ్ మార్చి నాటికి ఎన్ని సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి అనేది మనము వాటి సంబంధించిన డేటా మనము చూసాం. ఆ తర్వాత జిల్లాకు సంబంధించినటువంటి సంస్థలను కూడా ఇక్కడ మనము పరిశీలన చేస్తున్నాము. జిల్లాకు సంబంధించి ఏంటంటే 2006 నాటికి దేశవ్యాప్తంగా 369 జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్స్ పనిచేస్తున్నట్లయితే అవి ఎంత లోను అమౌంట్ని, స్టాండింగ్ అమౌంట్ ఎంత చేశాయంటే 79,200 కోట్ల రూపాయలని అవి ఆ అమౌంట్ని లోన్ అమౌంట్గా జిల్లా స్థాయిలో జిల్లావి పంపిణీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో దాదాపుగా 30,000 ఫెడరేషన్స్ ఆఫ్ ప్రైమరీ క్రెడిట్ సొసైటీస్ ఇన్ స్పెసిఫైడ్ ఏరియాస్ నార్మల్లీ ఎక్స్టెండింగ్ టు ద హోల్ డిస్ట్రిక్ట్. అంటే దాదాపుగా 30,000కు సంబంధించిన ఫెడరేషన్స్ ఆ క్రెడిట్ సొసైటీలకు ఆ అమౌంట్ని అవి సప్లై చేసినట్టుగా మనం ఇక్కడ ఈ టేబుల్లో మనము పరిశీలన చేస్తూ ఉన్నాం. అంటే ఏంటి, జిల్లా స్థాయి సంస్థలు ఎట్లా పనిచేస్తూ ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి, అది సో ఎంత అమౌంట్ని అవి డిస్పర్స్ చేశాయి అనే టేబుల్ని మనము అక్కడ చూసాం. ఇప్పుడు రాష్ట్ర స్థాయి సంబంధించి రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్టేట్ బాడీస్, ఈ కోఆపరేటివ్ బాడీస్ అనేవి అవి ఎట్లా ఫంక్షన్ చేస్తూ ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి అనే దాన్ని ఇప్పుడు స్లైడ్లో మనము వాటిని పరిశీలన చేద్దాం. సో స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించి దేర్ ఆర్ నౌ 31 స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇన్ ద కంట్రీ. అంటే దేశంలో ప్రతి రాష్ట్రానికి దాదాపుగా ఒక స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు ఉంటుంది. దానికి సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా 31 స్టేట్స్ కోఆపరేటివ్ బ్యాంక్స్ పనిచేస్తూ ఉన్నాయి. సో వీటికి సంబంధించిన ఎట్లా పనిచేస్తూ ఉన్నాయి ఏంటి అన్నప్పుడు దే ఫార్మ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది కోఆపరేటివ్ క్రెడిట్ స్ట్రక్చర్ ఇన్ ఈచ్ స్టేట్. అంటే ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ కోఆపరేటివ్ నిర్మాణంలో భాగంగా రాష్ట్ర స్థాయి ఈ రకంగా ఈ సంస్థల ఏర్పాటు అనేది జరిగింది. ద స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కంట్రోల్ ద వర్కింగ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్. అంటే వీటి పని ఏంటంటే జిల్లాలో జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్స్ ని ఈ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది వాటిని పర్యవేక్షిస్తున్నది. సో ఓకే, ఇన్ ద స్టేట్ it serves as a link between NABARD, formerly RBI. మొదట ఈ కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించినటువంటి సపోర్టింగ్ ఫైనాన్స్ మొత్తం కూడా ఒకప్పుడు ఆర్బీఐ చేసినట్లయితే తర్వాత కాలంలో సపరేట్ గా దానికి ఒక సంస్థని ఏర్పాటు చేశారు. ఆ సంస్థ పేరు ఏంటంటే నాబార్డ్. ఇప్పుడు ఈ ప్రపంచ సంఘాలకు సంబంధించినటువంటి ఆ లోన్ సంబంధించిన విషయాలు మొత్తం కూడా ఇది నాబార్డ్ అనేది దానికి కావాల్సినటువంటి డైరెక్షన్ కానీ గైడ్ లైన్స్ కానీ అమౌంట్ను కానీ ఈ కోఆపరేటివ్ సంస్థల ద్వారా అది పర్యవేక్షణ చేస్తూ ఉంది. ఫ్రమ్ విచ్ ఇట్ బారోస్ అండ్ ద కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ అండ్ విలేజ్ ప్రైమరీస్ డ్యూరింగ్ 2005 and 6. సో ఈ టైం నాటికి 31 స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మనకు దేశవ్యాప్తంగా ఫంక్షన్ అవుతా ఉన్నాయి. had lent about 48,260 crores to district cooperatives banks. సో ఈ రకంగా స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి నాబార్డు యొక్క డైరెక్షన్లో, నాబార్డు యొక్క పర్యవేక్షణలో ఇవి జిల్లా సంబంధించినటువంటి కోఆపరేటివ్ బ్యాంక్స్ కావాల్సినటువంటి సో ఆ రకమైన డబ్బు కానీ లేదా సహకారం కానీ పని విధానం కానీ ఇవి పర్యవేక్షిస్తున్నాయి. మనం
ఇప్పుడు 3 రకాలుగా చెప్పుకున్నాం. ఒకటి, గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్నటువంటి స్టేట్ కోఆపరేటివ్ బాడీస్, గ్రామీణ పరపతి లోకల్ బాడీస్. సెకండ్, జిల్లా స్థాయిలో పనిచేసేటువంటి జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్. థర్డ్ సంబంధించి ఏంటంటే అప్పర్ స్టేజ్లో స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఇది రాష్ట్రంలో హెడ్ ఆఫీస్ గా ఈ సంస్థ ఇవి పర్యవేక్షణ చేస్తూ ఉంది. ఇది దీనికి సంబంధించినటువంటి విషయాలు. రైట్. సో ఈ రకంగా గ్రామీణ వ్యవసాయ పరపతికి సంబంధించిన అవసరాలు తీర్చడం కోసం ఈ పరపతి సంఘాలు, జిల్లా స్థాయిలో పనిచేసే సంస్థలు, రాష్ట్రంలో పనిచేసే సంస్థలు ఎట్లా పనిచేస్తూ ఉన్నాయి, ఎంత అమౌంట్ని అవి ఆ లోన్ అమౌంట్ని డిస్పర్స్ చేశాయి, ఏ రకంగా వాటికి పనితీరు ఉంటుంది అనేది మనం ఇక్కడ ఇంతవరకు మన క్లాసులో చూసాం. అయితే ప్రాబ్లమ్స్ అంటే ఈ కోఆపరేటివ్ సొసైటీ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎలా రేజ్ అవుతున్నాయి, ఏంటి, ఏ రకంగా ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ ఇప్పుడు స్లైడ్లో మనము చూస్తున్నాం. ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఓవర్ డ్యూస్ అంటే రైతులకు అమౌంట్ ఇచ్చినటువంటి అమౌంట్ ఏది అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ తిరిగి మళ్ళా వసూలు కాకపోవటం. అలాంటి దాన్ని మనం ఏమంటున్నామంటే ఆ రకమైనటువంటి ఆ లోన్ వసూలు కాని అమౌంట్ మన గ్రాడ్యువల్గా అది పెరుగుతూ ఉన్నట్టుగా మనకు ఇక్కడ మనకు డేటా మనకు చూపిస్తా ఉంది. అది ఆ ఓవర్ డ్యూస్ ఎలా అనేది దాన్ని ఇప్పుడు మనము చూద్దాం. ద హైలీ డిస్ట్రెసింగ్ ఫ్యాక్ట్ ఆఫ్ రూరల్ కోఆపరేటివ్ క్రెడిట్ ఈస్ ది హెవీ overdues estimated around 15,500 crores at the end of March 2006. అంటే 2006 నాటికి 15,500 కోట్ల రూపాయలు గ్రామీణ పరపతికి సంబంధించినటువంటి అమౌంట్ రైతుల నుంచి తిరిగి కలెక్ట్ కాకుండా ఓవర్ డ్యూగా ఆ అమౌంట్ ఉన్నట్టుగా మనకి ఇక్కడ ఈ డేటా మనకు తెలియజేస్తా ఉంది. అకార్డింగ్ టు ఆర్బిఐ స్టడీ, ఈ ఓవర్ డ్యూస్ మీద ఆర్బిఐ అనేది ఒక స్టడీ టీము చేసింది. అంటే ఎందుకు ఈ ఓవర్ డ్యూస్ పెరుగుతా ఉన్నాయి, కారణాలు ఏంటి అనే దాని మీద ఆర్బిఐ ఆ స్టడీ చెప్పిన అంశాలు ఏంటంటే ఆన్ ఓవర్ డ్యూస్ ఆఫ్ కోఆపరేటివ్ క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి ఏమిటి ప్రాబ్లమ్స్ అంటే ల్యాక్ ఆఫ్ విల్ అండ్ డిసిప్లిన్ అమాంగ్ ది కల్టివేటర్స్ టు రీపే లోన్స్ వాజ్ ది ప్రిన్సిపల్ ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రివలెన్స్ ఆఫ్ ఓవర్ డ్యూస్ ఆఫ్ కోఆపరేటివ్స్. అంటే ఆర్బిఐ స్టడీ ప్రకారంగా ఎందుకు ఓవర్ డ్యూస్ పెరుగుతా ఉన్నాయి అంటే ఆ స్టడీ టీమ్ ఏంటి అంశాన్ని ప్రాథమికంగా ప్రధానమైన అంశంగా గుర్తించిందంటే రైతులు ఏదైతే అమౌంట్ తమ అవసరాల కోసం, వ్యవసాయ అవసరాల కోసం తీసుకున్న అమౌంట్ తిరిగి రీపే చేయటంలో వారికి ఆ కమిట్మెంట్ అనేది సరిగా లేదు. అంటే దాన్ని ఏమంటున్నారంటే ఇక్కడ సో డిసిప్లిన్, ల్యాక్ ఆఫ్ విల్. సో ల్యాక్ ఆఫ్ విల్ ఆర్ డిసిప్లిన్, ఆ తిరిగి మనం అమౌంట్ పే చేయాలి అనేటటువంటి ఆ రకమైన ఒక విల్ లేకపోవటం అనేది ప్రధాన కారణంగా ఉన్నట్టుగా ఆర్బిఐ ఒక ఏదైతే ఓవర్ డ్యూస్ మీద ఒక రిపోర్టు, ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసిందో ఆ కమిటీ అబ్జర్వేషన్ గా మనకి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇది సో ఎట్లా ఓవర్ డ్యూస్ పెరుగుతా ఉన్నాయి, ఏ రకంగా పెరుగుతా ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఏమిటి అనేది సంబంధించినటువంటి విషయాలకు సంబంధించినటువంటి విషయము ఇది. సో ఎనీ హౌ ఏది ఏమైనప్పటికీ సో ఈ కోఆపరేటివ్ యొక్క కాన్సెప్ట్ కానీ ఏ ఉద్దేశాల కోసం ఈ కోఆపరేటివ్స్ ని పెట్టారు, అవి ఎలాగా గ్రామీణ స్థాయిలో పనిచేస్తూ ఉన్నాయి, వాటి ఫంక్షనింగ్ యొక్క సక్సెస్ ఎట్లా ఉంది, సో ఆ పర్పస్ ని నెరవేర్చడంలో ఏ మేరకు ఈ కోఆపరేటివ్ సంస్థలు
సక్సెస్ అయినాయి అనే దాన్ని కూడా ఇక్కడ మనము చూద్దాము. రూరల్ కోఆపరేటివ్ మూమెంట్ ఇన్ ఇండియా అండ్ ఇవాల్యుయేషన్ అంటే ఈ గ్రామీణ పరపతి సంఘాల యొక్క మూమెంట్ ఎట్లా ఉంది అంటాన్ని ఒక దానికి ఇవాల్యుయేషన్ అనేది ఇక్కడ చేస్తా ఉన్నాం. దానికి సంబంధించి ఇక్కడ మనము చూద్దాం. The rural cooperatives have played a significant role in rural areas of credit. అంటే గ్రామీణ సంబంధించినటువంటి గ్రామీణ వ్యవసాయ రంగానికి ఆ సంబంధించిన పరపతి ఏదైతే ఉంటుందో ఆ పరపతి అనేటటువంటి ఆ అవసరాలను తీర్చడంలో ఒక గుర్తించదగిన స్థాయి పాత్రను ఈ సంస్థలు పోషిస్తున్నాయి అనేది ఫస్ట్ అంశం. ఏ రకంగా అగ్రికల్చరల్ ప్రొడక్షన్, అగ్రికల్చరల్ ప్రాసెసింగ్ అండ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ అంటే 3 అంశాలకు సంబంధించి ఇక్కడ ఇది పాత్రను ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకటి, వ్యవసాయ ఉత్పత్తి పెరగటానికి ఒక అంశం అయితే, వ్యవసాయ అభివృద్ధి ప్రాసెస్ అంటే వ్యవసాయ క్రమం ఏదైతే ఉంటుందో ఆ అభివృద్ధి కావటానికి ఒక విధానం అయితే, లాస్ట్ది అగ్రికల్చరల్ మార్కెటింగ్ అంటే వ్యవసాయ సంబంధించినటువంటి ఉత్పత్తికి కావలసిన మార్కెటింగ్ను ఈ 3 అంశాలని సమర్థవంతంగా నిర్వహించటానికి గ్రామీణ పరపతి సంఘాల యొక్క పాత్ర అనేది గుర్తించదగిన స్థాయిలో ఉంది అనేది ఫస్ట్ అంశం. ఏ రకంగా అంటే ద గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కోఆపరేటివ్స్ ఆర్ వాలంటరీ అండ్ ఓపెన్ మెంబర్షిప్, డెమోక్రాటిక్ కంట్రోల్. అంటే ఇందులో సభ్యులు ఎలా చేరతారు, ఏ రకంగా దీన్ని ఫంక్షన్ అవుతుంది అనేది ఇక్కడ రెండో పాయింట్లో చెప్తా ఉన్నాం. ఇట్లా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ సభ్యులందరినీ కూడా ఇందులో మెంబరుగా వాళ్ళు చేరతారు. ఇక్కడ ఎవరి మీద నియంత్రణ అనేది ఉండదు. సో అది ఒక డెమోక్రాటిక్ ప్రాసెస్ లో ఇందులో సభ్యులు అనేవారు స్వచ్ఛందంగానే ఇందులో సభ్యులుగా అవుతారు. ఒకటి. అండ్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఆ పర్పస్ సంఘానికి సంబంధించిన ఏదైతే మనీ ఆ లోన్ అమౌంట్ ఉంటుందో ఆ వారి సభ్యత్వం ఆధారంగా అందరికి కూడా ఆ అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అది లోన్ అమౌంట్ కావచ్చు, పర్పస్ సంఘం తరపునటువంటి కొన్ని విత్తనాలు, ఎరువులు, ఇతర ఏవైతే దాని యొక్క సోర్సెస్ ఉంటాయో వాటిని కూడా ఒక ఈక్విటేబుల్ గా సమంగా ఆ పంపిణీ చేయటం అనేది జరుగుతుంది. రైట్. ద ప్రజెంట్ ట్రస్ట్ ఆఫ్ ది మూమెంట్ has been to build a democratically vibrant, economically viable and self-reliant cooperative movement in India. అంటే ఈ సంస్థలు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేయటంలో కానీ, ఆర్థికంగా ఆ రైతులు వాళ్ళు నిలదొక్కుట కనుక కానీ, లేదా వాళ్ళ స్వావలంబన సాధించడానికి ఈ సంస్థలు చాలా బ్రహ్మాండంగా, గుణాత్మకంగా, ఒక నిర్దిష్టంగా పనిచేస్తున్నట్టుగా మనకు ఇక్కడ ఉన్న సమాచారము తెలియజేస్తుంది. అంటే గ్రామీణ పరపతిని ఫుల్ఫిల్ చేయటంలో ఈ పరపతి సంఘాలు అనేవి ఒక గుణాత్మకమైన స్థాయిలో పనిచేస్తున్నాయి. ఏ రకంగా సభ్యులు ప్రజాస్వామ్య పద్ధతిలో వాలంటీర్గా దాంట్లో చేరటం, తర్వాత వచ్చిన ఆ లోన్ అమౌంట్ కానీ రిసోర్స్ మొత్తం కూడా ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ ప్రకారంగా చేయటం, ఆ రకంగా రైతులు ఆర్థికంగా వాళ్ళ జీవితాలు మెరుగు కావడానికి, వాళ్ళ యొక్క స్వావలంబన పెరగటానికి ఈ సంస్థలు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది రూరల్ కోఆపరేటివ్ మూవ్మెంట్ యొక్క పర్ఫార్మెన్స్ సంబంధించినటువంటి విషయాలుగా
మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇన్ని ఉన్నప్పటికీ వీటికి సంబంధించిన దాంట్లో ఈ గ్రామీణ కోఆపరేటివ్ సంబంధించిన విషయాలకు సంబంధించిన దాంట్లో కొన్ని వీక్నెస్లు ఉన్నాయి, అంటే బలహీనతలు ఉన్నాయి. ఏంటా బలహీనతలు అనేది మనము ఇక్కడ పాయింట్ వారీగా మనము వాటిని పరిశీలన చేద్దాం. ఒకటి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ స్పాంటేనిటీ. ల్యాక్ ఆఫ్ స్పాంటేనిటీ అంటే అక్కడ లోకల్గా ఏ అవసరాలు ఎప్పటికీ ఏ అవసరాలు వస్తాయో ఆ అవసరాలు తగ్గట్టుగా ఆ అవసరం తీర్చే విధంగా వెంటనే రియాక్ట్ అయ్యే విధంగా ఈ సంఘాలు అదే రేషియోలో అదే స్పాంటేనియస్ గా రియాక్ట్ కావటంలో కొంత ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా మనకు ఈ వీక్నెస్ లో ఒక అంశంగా మనకు చెబుతాం. అంటే రైతులకు వానాకాలం ప్రారంభం కాగానే వర్షాకాలం సీజన్ ప్రారంభం కావని ప్రధానంగా ఎమ్మటే వాళ్ళకు కల్టివేషన్ స్టార్ట్ చేస్తారు. చేసేటప్పుడు కొంత ఇన్వెస్ట్మెంట్ కావాల్సి ఉంది. ఆ క్రమంలో వారు ఎమ్మటే విత్తనాలు కొనటానికి కానీ ఎరువులు కొనటానికి కానీ ఇతర అవసరాల కోసం కానీ వాళ్ళకి ఎంత అమౌంట్ అనేది అర్జెంటుగా అవసరం పడుతుంది. కానీ ఆ టైంకి ఈ సొసైటీలు ఆ టైంకి వాళ్ళు లోన్ అమౌంట్ని సర్దుబాటు చేయలేకపోవటం అనేది జరుగుతూ ఉంది. అలాంటి కండిషన్ మనం ఏమంటున్నామంటే ల్యాక్ ఆఫ్ స్పాంటేనిటీ అనే అంశంగా దీన్ని మనం ఇక్కడ చెప్తా ఉన్నాం. నెక్స్ట్, రెండవ వీక్నెస్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫండ్స్. అంటే ఒక గ్రామంలో ఉండే రైతులు ఎంత సంఖ్యలో ఉంటారో వారికి ఆ పంట కాలానికి సంబంధించి ఎంతైతే లోన్ అమౌంట్ అవసరం పడుతుందో వారి వ్యవసాయ పనుల కోసం వ్యవసాయ అభివృద్ధి కోసం ఎంతైతే లోన్ అమౌంట్ వాళ్ళకి అవసరం పడుతుందో అంత అమౌంట్ని ఈ పర్పస్ సంఘాలు అనేవి వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఏమిటి అంటే వాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నాబార్డు అలాటింగ్ చేసే అమౌంట్ కానీ ఇతర గవర్నమెంట్ చేసే లాట్ ఆఫ్ అమౌంట్ అలాట్ చేసే అమౌంట్ కానీ తక్కువ స్థాయిలో అమౌంట్ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే అవి గ్రామీణ స్థాయికి వచ్చినప్పుడు అక్కడ అవసరం తగ్గట్టుగా ఈ లోన్ అమౌంట్ అనేది లేకుండా పోతుంది. అందువల్ల రైతుల అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి తీరలేని అవకాశం అనేది ఇక్కడ ఏర్పడుతుంది. దాన్నే మనం ఏమంటున్నామంటే ల్యాక్ ఆఫ్ ఫండ్స్. ఇది ఒక సమస్యగా రెండో వీక్నెస్ గా దీన్ని మనము చెప్పుకుంటున్నాం. నెక్స్ట్, మూడవ వీక్నెస్ ఏంటంటే ద లోన్ పర్పస్ ప్రొడక్టివ్ పర్పస్ ఓన్లీ. అంటే ఈ పర్పస్ సంఘాలు పెట్టిన ఉద్దేశం ప్రధానంగా ఏంటి? వ్యవసాయ ఉత్పత్తిని పెంచటానికి, వ్యవసాయ రంగం అభివృద్ధి ద్వారా వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం అనే ప్రధాన లక్ష్యం కోసం ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి మనకు దేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి ఈ లోన్ యొక్క పర్పస్ ఏమిటి అంటే ప్రొడక్టివ్ పర్పస్. అయితే ఒక్కో సందర్భంలో రైతులు ఏం చేస్తారంటే వారి వేరే అవసరాలను కూడా ఈ వ్యవసాయ అవసరాలుగా చెప్పి తీసుకున్న అమౌంట్ని వ్యవసాయ అభివృద్ధి కోసం కాకుండా ఇతర అవసరాల కోసం వినియోగించేటువంటి సందర్భాలు కూడా ఉంటున్నట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. సో దాన్ని ఒక వీక్నెస్ గా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అంటే వ్యవసాయ సంబంధమైనటువంటి ఉత్పత్తి పెరుగుదల కోసము లోన్లు ప్రధానంగా ఉపయోగించబడటం అనేది కాకుండా కొన్ని సందర్భాలలో వ్యవసాయేతర అవసరాలకు కూడా ఈ లోన్లు మిస్యూజ్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇది థర్డ్ పాయింట్ సంబంధించి. నాలుగో పాయింట్ ఏంటంటే ద ప్రొవిజన్ ఆఫ్ క్రెడిట్ ఓన్లీ. ఇక్కడ
కోఆపరేటివ్ సంఘాల యొక్క ప్రధానమైనటువంటి మోటో ఏంటి అంటే రైతులకు ఎవరైతే సభ్యులుగా అందులో చేరారో ఆ సభ్యులకు క్రెడిట్ చేయటం అంటే వాళ్లకు లోన్లు ఇవ్వటము, తిరిగి ఆ లోన్లు అమౌంట్ కలెక్ట్ చేయటము, ప్రధానంగా ఆ రకంగా వాళ్ళు అమౌంట్ ఇక్కడ తిరిగి పే చేయడానికి, వాళ్ళ అమౌంట్ ఇక్కడ క్రెడిట్ చేయడానికి, తిరిగి తీసుకోవటానికి ప్రధానంగా ఈ యొక్క ఫంక్షన్ లో మనకు ఉంటుంది. కానీ ఒక్కోసారి ఆ అమౌంట్ ఈ అవసరాల కోసం కాకుండా వేరే వాటికి కూడా మనకు ఈ అమౌంట్ డైవర్ట్ అవుతున్న సందర్భాలు కూడా ఉన్నట్టుగా మనకు ఈ 4th అంశం మనకు చెప్తా ఉంది. 5వ వీక్నెస్ ఏంటంటే కాంపిటీషన్ ఫ్రమ్ ప్రైవేట్ ఏజెన్సీస్. అంటే ఈ గ్రామీణ పరపతి సంఘాలకు పోటీగా ఇతర ప్రైవేట్ సంస్థలు కూడా అదే పర్పస్ తోని ఈరోజు చాలా సంస్థలు గ్రామాలలో ఈ లోన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. సో దాంతో ఏమవుతుందంటే అవి వాటి యొక్క లోన్ కండిషన్స్ కానీ, తర్వాత ప్రాసెసింగ్ కానీ, వాటి సిస్టమ్ కానీ వేరే పద్ధతులు కొంత ఈజీగా ఉండటం కావచ్చు, లేదా యాక్సెస్ ఈజీగా ఉండొచ్చు. దాంతో ఏమవుతుందంటే వాటి ఇంపాక్ట్ అనేది ఈ కోఆపరేటివ్ సొసైటీ ఫంక్షన్స్ మీద పడుతుంది. సో కాబట్టి ఇలాంటి ప్రైవేట్ సంస్థలు కూడా ఒక పోటీని ఇస్తున్నాయి ఈ కోఆపరేటివ్ సంస్థలకు. దాంతో ఈ కోఆపరేటివ్ సొసైటీ ఫంక్షన్స్ అనేవి బలహీనపడటానికి కొన్ని ఈ రకమైన అంశాలు దోహదపడుతున్నట్టుగా మనము 5వ వీక్నెస్ లో ఇక్కడ మనము చెప్పుకుంటున్నాం. 6వ వీక్నెస్ ఏంటంటే lack of cooperation on the part of the people. ఏ విషయమైనా కానీ ఒక కార్యక్రమం లేదా ఒక పథకం గవర్నమెంట్ సంబంధించిన ఎనీ వెల్ఫేర్ యాక్టివిటీ కావచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీ కావచ్చు, ఏ అంశమైనా కానివ్వండి, అందులో ప్రజల యొక్క భాగస్వామ్యము ఏ మేరకు వాళ్ళు భాగస్వామ్యం అవుతారో దాన్ని బట్టే ఆ రకమైనటువంటి యాక్టివిటీ యొక్క పర్ఫార్మెన్స్ లేదా దాని యొక్క పని అనేది ఆధారపడుతుంది. ఇక్కడ కోఆపరేటివ్ సంస్థలకు సంబంధించింది ఏంటంటే ఆ గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి ఆ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులకి ఆ పరపతి నిర్వహణలో వాళ్ళు సిస్టమేటిక్ గా ఇన్వాల్వ్ కాకపోవటం వల్ల ఏమవుతుందంటే ఆ ఫంక్షన్స్ అనేవి కుంటుబడి అవి ఏ పర్పస్ కోసమైతే ఆ సంస్థ నిలబడ్డదో ఆ పర్పస్ దాన్ని నెరవేరకుండా పోయే అవకాశం కూడా ఉంటున్నట్టుగా మనకు ఈ వీక్నెస్ లో ఒక 6వ పాయింట్ అంశంగా మనము చెబుతా ఉన్నాం. కాబట్టి పార్టిసిపేటరీ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ అందుకే వచ్చింది. అంటే ఎవరికైతే ఉద్దేశించబడ్డదో ఆ పథకము లేదా ఆ కార్యక్రమం ఆ ఉద్దేశించబడేటటువంటి టార్గెట్ గ్రూప్ యొక్క భాగస్వామ్యం అనేది చాలా దాని పనితీరులో దాని పని విధానములో పెరగాల్సిన అవసరం ఉంటుంది. అలా పెరిగినప్పుడే ఆ సంస్థ సమర్థవంతంగా పనిచేసేటువంటి ఒక వెసులుబాటు అనేది కలుగుతుంది. అది దానికి సంబంధించి. నెక్స్ట్ 7th వీక్నెస్ సంబంధించి ఏంటంటే డిఫెక్టివ్ మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్. అంటే ఈ కోఆపరేటివ్ సంబంధించినటువంటి ఆ నాయకత్వము అంటే ఎవరైతే ప్రెసిడెంట్ గా ఎన్నికవుతాడో ఆ కమిటీ ఏర్పడుతుందో ఆ కమిటీ పని విధానము సమర్థవంతంగా లేనప్పుడు, అంటే వాళ్ళు సరిగా దాన్ని నిర్వహణ చేయకపోవటం ఒకటి కావచ్చు, లేదు వాళ్ళ పని విధానము కొంత బయాసుడుగా ఉంటాం. అంటే సిస్టమేటిక్ సభ్యుల మధ్య ఆ లోన్లు ఇవ్వటము రీపే చేయించుకోవటమే కాకుండా ఆ అమౌంట్ ని తమకు సంబంధించిన వ్యక్తులకు ఒక అంటే ఫేవర్ గా చేయటం అనేటువంటి కార్యక్రమం కావచ్చు. దానివల్ల ఏమవుతుందంటే
సంస్థలు సమర్థవంతంగా ఏ లక్ష్యం కోసమైతే ఏర్పడ్డాయో ఆ లక్ష్యము నీరుగారి అవకాశము ఉంటున్నట్టుగా మనము 7th వీక్నెస్ లో భాగంగా ఈ పాయింట్ని మనము అర్థం చేసుకోవాలి. దీంతో పాటుగా 8th అంశం ఏంటంటే డిఫెక్టివ్ మేనేజ్మెంట్ అండ్ ద యాటిట్యూడ్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రధానంగా గవర్నమెంట్ యొక్క యాటిట్యూడ్ అనేది ఎలా ఉంది, గ్రామీణాభివృద్ధిలో కానీ గ్రామీణ వ్యవసాయ పరపతి సంబంధించి ప్రభుత్వం యొక్క యాటిట్యూడ్ అనేది ఎలా ఉంది అనేది దాని మీదనే ఈ సంస్థల యొక్క పనితీరు కానీ గ్రామీణ అభివృద్ధి కానీ గ్రామీణ వ్యవసాయ రంగ అభివృద్ధి కానీ అది ఆధారపడుతుంది. ఇటీవల కాలంలో ఎస్పెషల్లీ 91 మన దేశంలో లిబరలైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ప్రభుత్వం యొక్క సహకారం అనేది గ్రామీణ పరపతి సంబంధించి గ్రాడ్యువల్ గా తగ్గిపోతున్నట్టుగా మనకు చాలా స్టడీస్ మనకు ఇటీవల కాలంలో వాటి ఫైండింగ్స్ ద్వారా మనకు తెలుస్తా ఉంది. అంటే ప్రభుత్వాలు కావాలనే రైతాంగానికి లోన్లు కానీ ఇతర వ్యవసాయ సంబంధించిన అభివృద్ధిని సపోర్ట్ చేయటంలో ప్రభుత్వాల యొక్క స్టాండ్ అనేది మారుతున్నట్టుగా తెలుస్తుంది. అందువల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ దాని పట్ల సీరియస్ గా ఎఫర్ట్స్ చేయనప్పుడు ఆ సంస్థలు నీరు గారిపోయేటటువంటి అవకాశం మనకు ఉన్నట్టుగా ఈ 8th రీజన్ మనకు వీక్నెస్ మనకు తెలియజేస్తా ఉంది. సో లాస్ట్ వన్ రీజన్ ఏంటంటే ద నేచర్ ఆఫ్ ఇండియన్ రూరల్ సొసైటీ. గ్రామీణ సమాజం యొక్క స్వభావము, భారతీయ గ్రామీణ సమాజం యొక్క స్వభావం కూడా ఒక వీక్నెస్ ఇక్కడ ఈ పాయింట్లో మనము చూస్తా ఉన్నాం. ఏ రకంగా అంటే ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో లిటరసీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. అంటే విద్య యొక్క శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ప్రజలు విద్యా వైద్య శాతం తక్కువగా ఉండటం వల్ల ప్రజలకు ఆ సంస్థ సంబంధించిన లక్ష్యాలు కానీ ఆ సంస్థని సమర్థవంతంగా నడిపించుకునే విధానంలో కానీ వారికి అంత అవగాహన ఉండే అవకాశము ఉండదు. అందువల్ల వాళ్ళ భాగస్వామ్యం తక్కువగా కావటం వల్ల ఆ సంస్థ పనితీరు కూడా సంస్థ పనితీరు యొక్క ప్రమాణాలు కూడా పడిపోయే విధంగా ఉండే అవకాశము ఒకటి. రెండోది, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా మోతుబరి రైతాంగ కులాలు వాళ్ళే పర్పస్ సంఘాలు మొత్తం కూడా కంట్రోల్ చేయటం. అంటే ఏ మెంబర్ అయినా దాంట్లో సమాన సభ్యుడు అయినప్పటికీ ఆ మెంబర్లు ఎన్నికల ద్వారా ప్రెసిడెంట్ ఎన్నుకున్నప్పటికీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్నప్పటికీ కానీ ఆధిపత్యంగా ఆ గ్రామంలో ఎవరికైతే ఆధిపత్యం ఉంటుందో వాళ్ళు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆ సంఘాలని కంట్రోల్ చేస్తుంటారు. అందువల్ల ఆ సంఘం యొక్క పని విధానంలో ఎఫెక్టివ్నెస్ తగ్గిపోయే పర్పస్ తగ్గిపోయే అవకాశం కూడా కనబడతా ఉంది. సో ఇలాంటి గ్రామీణ సమాజం ఉండటం వల్ల కూడా ఈ రకంగా సమాజంలో సమస్యలు ఉండటం వల్ల కూడా మనకు గ్రామీణ స్థాయిలో పర్పస్ సంఘాలు ఎఫెక్టివ్గా పనిచేయకపోకుండా ఉండటానికి మనకు ఆ కారణాలు మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఈ కోఆపరేటివ్ మూమెంట్ బలహీనపడటం లేదా ఒక ఎఫెక్టివ్గా లేపడానికి దాదాపుగా మనం 9 కారణాలు ఇక్కడ ఐడెంటిఫై చేశాము. ఈ 9 కారణాల వల్ల కోఆపరేటివ్ మూమెంట్ అనుకున్న విధంగా పనిచేయలేకపోతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఇది ఈ రోజు క్లాస్ సంబంధించిన దాంట్లో మనము గ్రామీణ స్థాయిలో కోఆపరేటివ్స్ యొక్క నంబర్ ఎట్లా డౌన్ అవుతా ఉంది అనేది చూసాం. జిల్లా లెవెల్లో జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకు ఫంక్షన్స్ ఎట్లా ఉన్నాయి, ఏ రకంగా పనిచేస్తూ ఉంది, ఎంత అమౌంట్ డిస్పర్స్ చేసింది అనేది చూసాం. రాష్ట్ర స్థాయి సెంట్రల్లో అది నాబార్డు యొక్క సహకారంతో నాబార్డు యొక్క గైడెన్స్తో ఎట్లా పనిచేస్తుందో చూసాం. తర్వాత లాస్ట్కి ఈ కోఆపరేటివ్ మూమెంట్ ఏ రకంగా ఉన్నది, అది ఎలాంటి సమస్యలతో అది సతమతం అవుతుంది, ఇప్పటికీ ఎంత అమౌంట్ దీనివల్ల
డ్యూస్ అనేవి పెరిగిపోతా ఉన్నాయి. ఆ డ్యూస్ పెరిగిపోవడం కారణం ఏమిటి, దానికి ఆర్బీఐ ఇచ్చినటువంటి స్టడీ రిపోర్టు ఏం చెప్తా ఉంది అనే విషయాలు మొత్తం కూడా ఇవాళ క్లాసులో మీకు చెప్పాను. ఈ క్లాసుని ఇవాళ ఇంతటితో ముగిస్తూ రేపు క్లాసులో మరొక అంశాన్ని మనము బోధించుకుందామని తెలియజేస్తూ, ఇంతవరకు మీరు ఈ క్లాస్ విన్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు.